దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియులమరి చదవబడినటువంటి ఈ లేఖన భాగంలో 15వ అధ్యాయము. మరి పౌలు మరి రోమాలో ఉన్నటువంటి సంఘము యొక్క విశ్వాసులను గురించి వారి యొక్క విశిష్టతను, వారికి ఉన్నటువంటి గుణలక్షణాలను కొన్ని ఇక్కడ వివరిస్తూ ఉన్నాడు. ఏంటంటే, మీరు మంచివారును సమస్త జ్ఞానపూర్లను ఒకరికొకరు బుద్ధి చెప్పేటువంటి సమర్థత కలిగిన వారు అని వారి గురించినటువంటి గొప్ప విషయాలను, మంచి విషయాలను తెలియపరుస్తూ ఉన్నాడు. అయితే ఈ అధ్యాయాన్ని మనము పరిశీలన చేసినట్లయితే కొన్ని పాత నిబంధన వాక్యాలు ఈ అధ్యాయంలో ఇవ్వబడ్డాయి. అయితే ఈ పాత నిబంధనలో ఇవ్వబడినటువంటి ఈ అయితే ఏదైతే కొటేషన్స్ ఇవ్వబడ్డాయో అవి మరి 3వ వాక్యములో మనం చదువుకున్నట్లుగా 4వ వచనములో చదువుతా ఉన్నాం. ఆ వ్రాయబడినటువంటి ఆ విషయాలన్నీ కూడా దేని కొరకు అంట? ఓర్పు వలన, లేఖనముల వలన ఆదరణను, నిరీక్షణ కలుగుటకై పూర్వకాలమందు రాయబడినవనియు మనకి బోధ కలుగు నిమిత్తము రాయబడి ఉన్నవి. రాయబడినటువంటి సంగతులన్నీ కూడా మనకు బోధ కలిగే నిమిత్తము. రెండవది ఓర్పు కలగడానికి, ఆదరణ కలగడానికి మరి ఈ విషయాలు రాయబడడం మనం చూస్తూ ఉన్నాం. ప్రియుల, సాధారణంగా మరి పాత నిబంధన గ్రంథము మరి చాలామంది తీసి పారేస్తూ ఉంటారు. అదే పాత నిబంధన అయిపోయింది, ఇప్పుడు దాని పని లేదు అన్నట్లుగా మరి చెప్తూ ఉంటారు. అయితే పాత నిబంధన మరి క్రొత్త నిబంధనను ఆధారం చేసుకుని పాత నిబంధన కనుక మనము చదవగలిగితే అందులో ఉన్నటువంటి మరి క్రీస్తు యొక్క స్వార్థను మనము అర్థం చేసుకోవడానికి అవకాశము కలుగుతూ ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఈ విషయాలను మనము అర్థం చేసుకోవాల్సిన వారమై ఉన్నాం. ఏంటంటే, దేవుని యొక్క మరి సువార్త అంతయు కూడా ఆది కాండము నుంచి ప్రకటన గ్రంథం లేదా మలాకీ వరకు కూడా దేవుని సువార్త పాత నిబంధనలో కూడా వ్రాయబడి ఉండడాన్ని మనం చూస్తాం. అయితే మరి ఆ విషయాలు వారికి అర్థమవ్వక కొన్నిసార్లు మరి సువార్తను ప్రజలు లేదా విశ్వాసులు మరి అర్థం చేసుకోలేనటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. అయితే క్రొత్త నిబంధనను ఆధారం చేసుకుని మనం పాత నిబంధనని చదివినట్లయితే మరి ఆ స్వార్థ ఎంత స్పష్టంగా మనకి అర్థమవుద్దో మనం చూడగలుగుతాం ప్రియులారా. అయితే ఇందులో రాయబడిన పాత నిబంధనలో రాయబడిన అనేక సంఘటనలు మరి మనం చూసినప్పుడు అవి క్రొత్త నిబంధనలో లేదా ఉన్నటువంటి విశ్వాసులు, ప్రస్తుత కాలపు విశ్వాసులకు ఒకటి ఓర్పును కలుగు చేయడానికి, ఆదరణ కలుగు చేయడానికి, మనకి బుద్ధి చెప్పడానికి ఈ వాక్య భాగములు రాయబడి ఉన్నాయి అనేటువంటి సత్యాన్ని మనం గమనించగలుగుతాం ప్రియులారా. ఆదికాండము 6వ అధ్యాయము నుండి 9వ అధ్యాయం వరకు ఉన్నటువంటి సంగతులను మనము జ్ఞాపకము చేసుకున్నప్పుడు నోవాహును గురించినటువంటి విషయాలు మనం చూడగలుగుతాం. జలప్రళయము వచ్చినటువంటి దినముల్లో నోవాహు ఏ విధంగా దేవుని దృష్టిలో నీతిమంతుడిగా అగుపడ్డాడు, దేవుడు చెప్పినటువంటి సంగతులు అతడు ఎలాగా మరి పాటించాడు, తాను ముందు ఎన్నడూ చూడనటువంటి విషయాల గురించి బోధింపబడినప్పుడు, అప్పటికి వర్షం అంటే తెలియదు, వాడ అంటే ఏంటో తెలియలేనటువంటి పరిస్థితుల్లోనే వాటిని గురించినటువంటి వివరణ అతడు పొందుకున్నవాడై ఆ విషయాలలో అతడు దేవుని చెప్పినట్లుగా చేయడానికి పూనుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రికలో ఇతని గురించి వ్రాయబడతా ఉంది. ఈయన గురించి, ఆ నోవాహును గురించి రాసినటువంటి ఆ మాటను కనుక మనం చదివితే 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదువుదాం. విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి భయభక్తులు కలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు
ఒక ఓడను సిద్ధము చేసెను. అందువలన అతడు లోకము మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను. చిన్నపిల్లల, ఈ జరగబోయేటువంటి విపత్కర పరిస్థితి లేదా ఆ జల ప్రళయమును గురించి దేవుని చేత అతడు ముందుగా హెచ్చరింపబడినటువంటి వాడుగా ఉండి, వాస్తవానికి తన ఇంటి వారి కొరకు మాత్రమే కాదు, ఎవరైతే విశ్వసిస్తారో వారందరి కొరకు ఈ ఓడ కట్టబడింది. కానీ జనులు అందులో చేరడానికి నిరాకరించినటువంటి స్థితిని బట్టి నోవాహు తన ఇంటి వారు మాత్రమే మరి ఈ ఓడలో ప్రవేశించి రక్షణ పొందినట్లుగా, జలప్రళయం నుండి రక్షణ పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ చర్యను అతడు ఏ విధంగా చేశాడంటే విశ్వాసమును బట్టి అనే మాటను అక్కడ మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసమును బట్టి నోవాహు. వీరందరూ దేవుని ఎడల ఉంచినటువంటి ఆ విశ్వాసాన్ని మనము గమనించగలుగుతాం ప్రియులారా. అంతేకాదు, అబ్రహామును గురించి మనం చదివితే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు, నేను నీ సంతానముకు ఈ దేశాన్ని ఇస్తాను, నీ జనాంగమును, నీ తండ్రి ఇంటి వారిని సమస్తాన్ని విడిచిపెట్టి నీవు రావాలి అని దేవుడు చెప్పగానే సమస్తాన్ని విడిచిపెట్టి అబ్రహాము విశ్వాసముతో తాను ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే మరి దేవుని మాట చొప్పున అతడు పయనము సాగించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. దేవుని వాగ్దానము చేసినటువంటి దేవుణ్ణి అతడు నమ్మినటువంటి విధానాన్ని మనం చూస్తే అతని గురించి రాయబడతా ఉంది. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో చదువుదాం. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 15వ వచనము. ఆ మాట నమ్మి, అంటే దేవుడు ఇచ్చినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో ఆ వాగ్దానాన్ని అబ్రహాము నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. ఓర్పుతో సహించినటువంటి విధానాన్ని అబ్రహాము జీవితంలో మనము చూడగలుగుతా ఉన్నాం. కాబట్టి నోవాహు విషయంలో విశ్వాసమును బట్టి అతడు క్రియ చేసినటువంటి స్థితిని కనుక మనం చూస్తే, అబ్రహాము జీవితంలో ఓర్పుతో వాగ్దాన ఫలమును పొందుకున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఓర్పు అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాలు దేవుని వాగ్దానము కొరకు ఎదురు చూసి మరి ఆఖరికి వాగ్దాన ఫలమును అతడు ఇస్సాకును పొందుకున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా. ఇస్సాకు కూడా ఇతని గురించి వ్రాయబడినటువంటి మాటలు మనం చూస్తే 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుదాం. 11:20. విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను. విశ్వాసమును బట్టి ఇస్సాకు విషయము చూస్తే, ఇస్సాకు ఆశీర్వదించిన విధానాన్ని, తన బిడ్డలను ఆశీర్వదించిన విధానాన్ని మనం చూసినట్లయితే అతనికి లేదా అతని ముందుగానే దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకుంటున్నాడో ముందుగానే తెలుసు. తల్లి గర్భములోనే ఒక పోరాటము జరిగింది. మీ గర్భములో ఉన్నది 2 వ్యక్తులు కాదు, 2 జనములు, పెద్దవాడు చిన్నవాడికి దాసుడవుతాడు అనేటువంటి మాట తెలియపరచడం మనం చూస్తాం. అయితే దేవుడు ఎన్నికను ఇస్సాకుకు తెలుసు ప్రియులరా. అయితే వారిని ఆశీర్వదించినటువంటి విధానాన్ని బట్టి మనం చూస్తే, విశ్వాసమును బట్టి ఇస్సాకు జరగబోవు సంగతుల విషయమై యాకోబును ఏశావును ఆశీర్వదించెను అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. మరి ఆదికాండం మనం చదివినప్పుడు అతడు తెలియకుండానే మరి యాకోబును ఆశీర్వదించాడు. యాకోబుకు దీవెనలన్నీ ఇచ్చేసి ఏశావుకు మాత్రం మరి ఏ రకమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వకుండా లేవన్నట్లుగా రాయబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం. కానీ అతడు చేసినటువంటి చర్య, మరి భక్తుడు వివరించినటువంటి విధానాన్ని మనం చూస్తే, అతడు తెలియకేం చేయలేదు, కానీ విశ్వాసమును బట్టి అతడు మరి జరగబోయే సంఘటనలన్నింటినీ కూడా అతడు గ్రహించిన వాడే మరి వారిరువురిని
ఆశీర్వదించినడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి విశ్వాసమును బట్టి ఇస్సాకు మరి వారిని తన కుమారులను ఇస్సాకు ఆశీర్వదించిన విధానం చూస్తూ ఉన్నాం. అలాగే యాకోబును కూడా గూర్చి కూడా కింద వచనంలో రాయబడుతుంది. 11వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదివితే, విశ్వాసమును బట్టి అతడును సమాన వారసులైన ఇస్సాకు యాకోబు అని వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశంలో ఉన్నట్లుగా వాగ్దాన దేశంలో పరవాసులు అయిరి. వారందరూ మరి గుడారాల్లో మరి వారు నివసించుచున్నటువంటి పరిస్థితిని కూడా ఆ వచనాల్లో కింద వచనాల్లో మనం చూడగలుగుతాం. కాబట్టి వారి జీవితాల్లో యాత్రికులుగాను పరదేశులుగాను ఉండి ఆ వాగ్దానానికి సహవారసులుగా సమాన వారసులుగా ఉన్నటువంటి వీరు కూడా గుడారాల్లో నివసిస్తూ అన్యుల దేశములో ఉన్నట్లుగా వాగ్దాత దేశములో వారు పరవాసులుగా ఉన్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ నివసిస్తున్న భూమి మంద కాదు, మరి లేకపోతే దీనికి సరిహద్దులను నిర్మించి ఇక్కడి నుంచి ఇక్కడ దాకా నాది అని అనుకోవడానికి ఈ భూమి మీద మనకంటూ ఏమీ లేదనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. రిక్తునిగా మనము తల్లి గర్భము నుండి వచ్చాము, అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా మనము వెళ్ళిపోవలసినటువంటి పరిస్థితి. ఈ మధ్యకాలంలో మరి ఈ లోకంలో ఉన్నటువంటి వాటి కొరకు, లేదా ఈ భూమి కొరకు, లేదా దీనిలో ఉన్న నివాసముల కొరకు ఎంతగానో మనము వెచ్చిస్తూ ఉంటాం, ఎంతగానో మనం ప్రయాస పడేటువంటి వారంగా ఉంటాం ప్రియులారా. కానీ భక్తుల యొక్క జీవిత విధానాలు మనం చూసినప్పుడు విశ్వాసంతో వారు చేసినటువంటి ఆ జీవన శైలిని మనం పరిశీలన చేస్తే మరి వారే మనందరకు ఆదర్శము అనే విషయాన్ని మనం గమనించాలి ప్రియులారా. నిర్గమాకాండంలో మోషే చేసినటువంటి ఆ విషయాలను కూడా మనము పరిశీలన చేసినప్పుడు అతని గురించి హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయంలో 24 నుంచి 26 వచనాలు రాయబడతా ఉన్నాయి. 11, 20 నుంచి 24 నుంచి 26. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములు అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకొనుటకు ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టి ఉంచాను. చూచినట్టు ఐగుప్తును విడిచిపోయింది. చూడండి ప్రియులు, ఈ విషయాలను మనం పరిశీలన చేసినట్లయితే దేవుని ప్రజలతో కూడా శ్రమ అనుభవించుట మేలు అని ఎంచుకున్నాడు. అంటే అతని చాయిస్ రెండట్ల మధ్య ఉంది. ఒకటి ఐగుప్తు భోగభాగ్యములు ఒకవైపు, దేవుని ప్రజలతో కూడిన శ్రమ ఒకవైపు. మనం ఏం చూస్ చేసుకుంటాం ఇలాంటిది వస్తే? జనరల్ అందరూ భోగభాగ్యాల వైపే మనం చూస్తాం. దేవుని ప్రజలతో కూడా మరి ఇతని యొక్క విశ్వాసం ఎంత గొప్పగా ఉందంటే ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్పదిగా ఎంచుకున్నటువంటి పరిస్థితి. ప్రియులారా, ఈ లోకంలో ఎంత భోగభాగ్యములు కానీ, ఎంత ధనధాన్యాలు కానీ ఏదైనా ఒక ప్రక్కన ఉండనివ్వండి, మరొక ప్రక్కన క్రీస్తుకు సంబంధించినది ఏదున్నప్పటికీ, అది ఎంత అల్పమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దాన్ని చూస్ చేసుకున్నటువంటి వారు నిత్యంగా వారి యొక్క ప్రతిఫలాన్ని పొందుకుంటారనే విషయాన్ని ఇక్కడ మనం మోషే యొక్క జీవితాన్ని బట్టి మనం చూడగలుగుతాం ప్రియులా. కాబట్టి ప్రతిఫలముగా కలగబోవు బహుమానము. ఇప్పటికీ నీవు చూస్ చేసుకున్న నీ చాయిస్ ప్రజలకు వెర్రితనంగా ఉండొచ్చు, ప్రజలకు మరి అదేదో లేకపోతే అంత సైంటిఫిక్గా అనిపించకపోవచ్చు. కానీ ఒక దినమున నీవు రివార్డ్ పొందాల్సినటువంటి పరిస్థితి వచ్చినప్పుడు నువ్వు చూస్ చేసుకున్న నీ చాయిస్ని బట్టి ఆ బహుమానము దేవుడు నీకు ఇస్తున్నప్పుడు నీకు కలిగే ఆనందము చాలా గొప్పది అనేది మనము గ్రహించవలసిన వారమై ఉన్నాం. క్రీస్తు యేసుని గురించి మరి కీర్తన 22లో మనం చదువుతాం. అతడు జీవించినటువంటి ఆయన జీవన శైలి మనందరికీ కూడా మరి గొప్ప మరి
ఈ విషయాలన్నీ కూడా పాత నిబంధనలోనే జరిగినటువంటి సంఘటనలు. 22వ కీర్తనలో ఆయన జీవించినటువంటి జీవితము దేవుని కొరకు లేతే దేవుని యొక్క తీర్మానము ప్రకారము మరి దేవుడు మరి జీవించినటువంటి ఆ విధానము ఈ హెబ్రీ పత్రికలు 12:2లో రాయబడుతుంది ఏంటంటే, అతడు తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై వీరందరికీ ఎదుర ఒక ఎయిమ్ అనేటువంటిది ఒకటి ఉంది. వారి ముందు ఒక లక్ష్యం అనేటువంటిది ఒకటి ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. నోవహు జీవితంలో అతని యొక్క లక్ష్యము రాబోయే జలప్రళయము, దాని నుండి రక్షణ పొందాలి అని అబ్రహాము తన వాగ్దానము చేసినటువంటి దేవుడు నిశ్చయముగా దాన్ని అనుగ్రహిస్తాడనేటువంటి ఒక లక్ష్యము. ఆ ఇస్సాకు జరగబోయే సంఘటనలో దేవుడు ఇలా చేయబోతున్నాడు కాబట్టి దాని గుణంగా ఉన్నటువంటి ఇద్దరు కుమారులను ఆశీర్వదించాలని, లేదా మరి యాకోబు మరి తన యొక్క జరగబోయేటువంటి విషయంలో మరి ఈ లోకములో ఇది శాశ్వతం కాదు, రాబోయే లోకం ఒకటి ఉంది, దాని కొరకు మనము బ్రతకాలనేటువంటి విధానము. మోషే కూడా క్రీస్తు గురించినటువంటి నింద భాగ్యమని ఎంచుకుని ఈ లోక అల్పకాల పాపభోగములు అనుభవించట కంటే దేవుని ప్రజలతో కూడిన నిందే గొప్పదని వీరందరికీ ఒక లక్ష్యం ఉంది. అలాగే క్రీస్తు ప్రభువారు కూడా తన ఎదుట 12:2లో రాయబడుతున్నట్లుగా హెబ్రీ పత్రికలో తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానాన్ని నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని కుడి పార్శ్వమున ఆయన సింహాసనాసీనుడు అయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ మాటలు మనము జాగ్రత్తగా గమనిద్దాం. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు రాబోయే ఒక ఆనందము వారందరి కళ్ళు ముందు ఒకటే కనబడుతుంది. వీరి కూడా అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల గురించి వ్రాయబడుతుంది. వారు దేవుడు దేనికి నిర్మాణకుడు శిల్పి అయి ఉన్నాడో సుందరము గల ఆ పట్టణము కొరకు వారు ఆశతో వారు ఎదురు చూశారు అనేటువంటి మాటలు రాయబడుతున్నాయి. వారందరి ముందు ఒక బహుమానము లేకపోతే ఒక డెస్టినేషన్ వారికి కనపడతా ఉంది. తన ఎదుట ఉంచబడిన ఆనందము, ఆ ఆనందం పొందడానికి, ఆ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడానికి, ఆ యొక్క పరలోక రాజ్యమును ఉంచబడిన ఆ స్థితి కొరకు పొందడం కొరకు వారందరూ ఈ లోకంలో మరి ప్రాక్టికల్గా వారి జీవితాల్లో ఇది శాశ్వతం కాదు అనేటువంటి విషయాన్ని గమనించి తద్గుణంగా వారు జీవించిన జీవన విధానాన్ని ఇవన్నీ మనము చదివేటప్పుడు మనకు ఇవి ఓర్పును కలిగించాలి. అబ్రహాము జీవితాన్ని మనం చదువుతున్నామంటే అబ్రహాము జీవితం ద్వారా మనకి కలగాల్సింది ఏంటంటే ఓర్పు మనకు నేర్చుకోవాలి. దేవుడు వాగ్దానం చేశాడు, ఇగో నేను మరలా రాబోతున్నాను, వాని క్రియలు చొప్పున వానికి మరలా ప్రతిఫలం ఇస్తాను, తండ్రి యొద్ద అనేక నివాసాలు ఉన్నాయి, వారి సిద్ధపరిచి నేను వస్తాను అని దేవుడు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానం నెరవేర్చడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని మనము గమనించి, ఇలాంటి శ్రమలు కలుగుతున్నప్పుడు శ్రమలో మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే ఓర్పు మనము నేర్చుకోవాలి ప్రియులారా. కాబట్టి ఈ పాత నిబంధనల గ్రంథంలో ఇవ్వబడుతున్నటువంటి ఈ లేఖనాలన్నీ కూడా మొదట మనకు ఓర్పును నేర్పించేవిగా ఉంటా ఉన్నాయి. తర్వాత రెండవది ఆదరణ కలుగు చేసేటువంటివి. దేవుని వాక్యము మనల్ని ఆదరించేది. ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా మరి ఇబ్బంది కలిగినప్పుడు, లాస్ మనకు ఏర్పడినప్పుడు, ఎవరినైనా కోల్పోవలసిన పరిస్థితి మరి ఏర్పడినప్పుడు, అలాంటి పరిస్థితుల్లో మనము మరి లేఖనముల ద్వారా ఆదరణ మనము పొందగలుగుతాం. మనుష్యులు చెప్పేటువంటి మాటల కన్నా దేవుని లేఖనముల ద్వారా మనకు వచ్చేటువంటి ఆదరణ ఎంతో గొప్పది, మనస్సుకు నెమ్మదినిచ్చేటువంటిదిగా ఉంటా ఉన్నది అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేకాదు కొన్నిసార్లు ఈ పాఠ్య భాగాలే లేకపోతే ఈ లేఖనాలే మనకి బుద్ధిని కూడా చెప్పేటువంటివిగా ఉన్నాయి ప్రియులరా. కాబట్టి ఈ లేఖనాలను మరి మనము మరి ధ్యానము చేయాలా. పాత నిబంధన లేఖన భాగముల ద్వారా ఓర్పును పొందుకోగలుగుతాం, ఆదరణ పొందుకోగలుగుతాం, బుద్ధి చెప్పేటువంటివిగా ఈ లేఖనాలు ఉన్నాయి. కాబట్టి వాటి యందు మనం మరి
రాయబడినటువంటి విషయాలు మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం ప్రియులారా. ఈ లేఖనాలు 8వ వచనం నుండి ఆ కింద 13వ వచనం వరకు ఉన్నటువంటి ఈ లేఖన భాగములన్నిటిలో కూడా ఒక ప్రధానమైనటువంటి అంశాన్ని మనం చూడగలుగుతాం. అదేంటంటే ప్రజలందరూ కూడా సంతోషించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఈ లేఖన భాగములన్నిటిలో కూడా పోయిన వారం కూడా మనము వీటి మీద ధ్యానం చేసాం. మరి ఆ లేఖన భాగములు దేవుని యొక్క మంచితనాన్ని బట్టి వారు దేవుణ్ణి స్తుతించడాన్ని ఈ లేఖన భాగాల్లో మనం చూస్తూ ఉన్నాం. కీర్తనలో 69 కానీ, లేదా 2 సమూయేలు 22లో కానీ, ద్వితీయోపదేశకాండం 32లో కానీ, కీర్తన 117 కానీ, యెషయా గ్రంథం 11 కానీ, యెషయా గ్రంథం 52 కానీ, వీటన్నిటిలో కూడా అన్యజనులందరూ లేకపోతే ప్రజలందరూ, జనులందరూ, వీరందరూ కూడా కీర్తనలు పాడుచూ దేవుని స్తుతిస్తూ ఉన్నారు. ఎందుకంటే దేవుని నమ్మకత్వాన్ని బట్టి, ఫర్ గాడ్స్ ఫెయిత్ఫుల్నెస్, వారు దేవుని స్తుతించేది దేనికంటే నమ్మదగిన వాడుగా ప్రభు తాను కనపరుచుకున్న కారణాన్ని బట్టి ప్రజలందరూ దేవుణ్ణి స్తుతిస్తున్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. ఇప్పటి కాలపు శ్రమలు కొన్ని వారిని ఇబ్బంది పెట్టినప్పటికీ ఒక దినమున ప్రభు వారిని అందరినీ ఆ స్థితి నుండి విడిపించగలిగిన సమర్థుడు అని వారు దేవునిని బట్టి, వారు దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి వారు దేవుని స్తుతించడాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఆ కింద వచనంలో మనం చదువుకున్న లేఖన భాగంలో రోమా పత్రిక 15వ అధ్యాయం 14వ వచనంలో మరి వీరి యొక్క గుణలక్షణాలు మనము చూసాం. వీరు మరి రోమా యొక్క విశ్వాసులు ఎలా ఉన్నారంటే మొదట మంచివారుగా ఉన్నారు, సమస్త జ్ఞానపూర్లుగా ఉన్నారు, ఒకరికొకరు బుద్ధి చెప్పగలిగినటువంటి సామర్థ్యత వారికి ఉండినటువంటి స్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక చిన్న ఏమంటాం అప్లికేషన్గా ఇవి మన జీవితాల్లో అలవరుచుకోవచ్చు. ఏంటంటే మంచితనము కలిగిన వారంగా క్రైస్తవులు ఉండాలి అని మనం చెప్పుకోవచ్చు, లేదా జ్ఞాన సంపూర్ణులుగా మనం ఉండాలి. ఎందుకంటే జ్ఞానము, సమస్త బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు దేవుని యందే గుప్తమై ఉన్నాయి. దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉన్నామంటే, దేవుణ్ణి మనం కలిగి ఉన్నామంటే ఆ జ్ఞానమంతటినీ మనము కలిగిన వారమే అనే విషయాన్ని మనం గుర్తెరగాలి ప్రియులారా. కాబట్టి ఒక విషయాన్ని మనము చూస్తే ఖురాన్లో ఒక మాట రాయబడతా ఉంది. ఏంటి ఆ మాట అంటే, ఏదైనా విషయం గురించి మీకు అర్థం కాకపోతే, ఏదైనా విషయం గురించిన జ్ఞానం మీకు లేకపోతే ఇంజిల్ కలిగిన వారి యొద్దకు మీరు వెళ్ళి వారి దగ్గర తెలుసుకోండి అనేటువంటి మాట ఉందంట. ఇంజిల్ అంటే సువార్త కలిగినటువంటి వారు అని. అంటే సువార్త కలిగిన వారు అంటే ఎవరంటే ఇండైరెక్ట్గా క్రైస్తవులే, లేకపోతే క్రీస్తును కలిగినటువంటి వారుగా, లేకపోతే దేవుని గ్రంథాన్ని కలిగినటువంటి వారంగా ఉన్నటువంటి మన యొద్దకు వెళ్ళి ఈ సంగతులు నేర్చుకోండి అనేటువంటి ఒక మాట మరి రాయబడి ఉంది. అంటే వాళ్ళ దగ్గర లేనటువంటి విషయాలు కూడా, వారికి తెలియని విషయాలు, తెలియని జ్ఞానమును కూడా బైబిల్ గ్రంథములో ఉన్నది అనేటువంటి విషయాన్ని మనం గుర్తెరగాలి. బైబిల్ గ్రంథంలో కవర్ చేయలేనటువంటి ఏ అంశము కూడా లేదు ప్రియులారా. ఒకవేళ అది కవర్ చేయలేదంటే అది అవసరం లేదు మనకి అనేటువంటి ఆ విధానంలో మనము ఆలోచన చేయాలి. ఏ విషయాన్ని గురించి అయినా అది మనకు మరి ఆ దృష్టాంతం కలగటానికి, బుద్ధి చెప్పడానికి, లేదా ఓర్పును కలిగించడానికి, లేదా ఆదరణ కలిగించడానికి మన కొరకు ఈ మాటలు రాయబడుతున్నాయనే విషయాన్ని మనం గమనించాలి. తర్వాత ఒకరికొకరు బుద్ధి చెప్పుకునేటువంటి వారంగా మనం ఉండాలి ప్రియులారా. మరి క్రైస్తవుడు అన్నటువంటి వ్యక్తి జ్ఞాన సంపూర్ణత కలిగినటువంటి వ్యక్తిగా ఉంటా ఉన్నాడు. ఆ జ్ఞానము నీది కాకపోవచ్చు, లేదా నీ చదువు వల్ల, లేదా మీదికి దీనివల్ల రాకపోవచ్చు, కానీ దేవుని ద్వారా నీకు ఆ జ్ఞానము ఇవ్వబడుతుంది అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకోగలుగుతాం. యాకోబు పత్రికలో రాయబడింది కదా, పైనుండి వచ్చేటువంటి జ్ఞానము మొదట అది పవిత్రమైనది, పరిశుద్ధమైనది, ఇలా కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుడిచ్చేటువంటి జ్ఞానము
అది ఇతరులకు మనము దాని ద్వారా బుద్ధి చెప్పగలిగినటువంటి స్థితికి మనం చేరొచ్చు. కొన్నిసార్లు మనం సలహాలు ఇచ్చేటువంటి ఆ సలహాలు అప్పుడు అలా చెప్పారు, అది చాలా బాగా ఉపయోగపడిందని అంటాం. కానీ వాస్తవానికి అది మనది కాదు, కానీ దేవుడిచ్చిన జ్ఞానమును బట్టి మనము ఇచ్చేటువంటి ఇది కూడా దేవుడి నుంచి వచ్చే జ్ఞానమును బట్టి మనము ఇతరులకు బుద్ధి చెప్పేటువంటి వారంగా కూడా ఉండగలుగుతాం ప్రియులారా. ఇంకా కింద వచనాల్లో మనం చదివితే, అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము జరిగించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడినైతిని. ఇది హేతువు చేసుకుని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షిప్తముగా మీకు వ్రాయిచున్నాను. అపొస్తలుడైనటువంటి పౌలు యొక్క పరిచర్య విధానాన్ని కేంద్ర వచనాల్లో మనము చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. క్రీస్తు యేసు యొక్క పరిచారకుడిగా మొదట అతడు దేవుని చేత పిలుపునందుకున్నాడు. ఈ అపొస్తలత్వము ఎవరి దగ్గర డైరెక్ట్గా క్రీస్తు యొద్ద నుండే ఇతనికి వచ్చినటువంటి విషయము ప్రియులారా. కాబట్టి అన్యజనులకు అపొస్తలుగా నేను నియమింపబడ్డానని చాలాసార్లు తను తానే చెప్పుకోవడం మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి క్రీస్తు యేసు యొక్క పరిచారకుడిగా మొదట దేవుని చేత ఇతడు మరి అధికారం పొందుకుని అతని యొక్క పని లేకపోతే అతని కర్తవ్యం ఏంటంటే యాజక ధర్మము జరిగించడానికి. ఇతడేమీ లేవీయుడు కాదు. ఇతడి యొక్క గోత్రము మనము చూసినట్లయితే బెన్యామీను గోత్రానికి సంబంధించిన వాడు అని మనం చూడగలుగుతాం. అయితే ఇలాంటి కనిష్టమైనటువంటి గోత్రములో ఇతడు ఉన్నప్పటికీ కూడా మరి ఆ లేవీయుడు మాత్రమే యాజక ధర్మాన్ని చేసేటువంటి వారు. కానీ క్రొత్త నిబంధన తర్వాత ప్రతి విశ్వాసి కూడా మనం ఏమని చెప్పుకున్నాం, ఒక యాజకుడు. ప్రతి విశ్వాసి కూడా ఒక యాజకుడు తన యాజక ధర్మాన్ని మనందరం చేయవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి ఇతని యాజక ధర్మం అంటే ఏంటంటే స్వార్థను ఇతరులకు ప్రకటించడమే ఇతని యొక్క, చాలాసార్లు చెప్తాడు కదా, సువార్తను ప్రకటించడమే నా జీతము. ఆ సమయం అనక నేను ప్రభు సువార్తని ప్రకటించుచున్నాను అనే మాటలు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఆ సువార్త నేను ప్రకటించకపోతే నాకు శ్రమ అని చెప్పుకోవడం కూడా అతని గురించి మనం నేర్చుకుని ఉన్నాం పిల్లలు. కాబట్టి ఇతని కర్తవ్యము క్రీస్తు సువార్తను ప్రకటించడమే ఇతని యొక్క మరి యాజక ధర్మముగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరికి ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడంటే ప్రాముఖ్యంగా ఇతని అపోస్తలత్వము యూదుల కొరకు కాదు, కానీ అన్యుల కొరకు, అన్యులకు అపోస్తలుగా నేను నియమించానని దేవుడే సెలవిచ్చాడు. కాబట్టి అన్యులకు ఇతడు సువార్తను ప్రకటించడం మనము చూస్తూ ఉన్నాం. ఆ ప్రకటింపబడినటువంటి ఆ అన్యులు చెప్పబడినటువంటి విశ్వాసాన్ని వారు సువార్తను వారు విశ్వసించి వారందరూ విశ్వాసులుగా మరి చేయబడినటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అలాగే మరి అన్యులకు మరి చెప్పబడినటువంటి ఆ సువార్తను వారి నమ్మిన కారణం చేత 12వ వచనంలో రాయబడినట్లుగా సజీవ యాగములుగా, 12వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో రాయబడినట్లుగా సజీవ యాగములుగా వీరు దేవునికి సమర్పించుకున్నటువంటి స్థితిగతులను మనము చూస్తూ ఉన్నాం ప్రియులరా. వీరిని పరిశుద్ధాత్మ దేవుడు నిరంతరము శాంక్టిఫై చేస్తూ ఉన్నాడు, పరిశుద్ధపరుస్తూ ఉన్నాడు నిరంతరము. దేని ద్వారా అంటే ఆత్మచేత ఆ కార్యము జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అందుకనే ఈ 15వ వచనంలో రాయబడుతుంది, ఆయనను అన్యజనులు అని అర్పణ. వీరు దేవునికి ఎలాగా అర్పించుకుంటున్నారంటే తమకు తామే దేవునికి వీరు అర్పించుకుంటా ఉన్నారు. ఈ అర్పణ ఎలా అవుతుందంట, పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి. ఎవరు మనుషుల్ని పరిశుద్ధపరుస్తారు? నీకు నువ్వే పరిశుద్ధపరచబడతావా? మనకు మనం ఎన్నడూ పరిశుద్ధపరచలేము. దేవుడే మనల్ని అనునిత్యము శాంక్టిఫై చేసేటువంటి వాడు, పరిశుద్ధపరిచేటువంటి వాడు. నీకు నువ్వుగా నాకు నువ్వుగా నీతిమంతులుగా తీర్చబడలేము. నీకు నీవుగా నాకు నేనుగా మనము పరిశుద్ధపరచబడలేము. కాబట్టి మనల్ని పరిచేది ఈ ప్రాసెస్ అంతా కూడా దేవుడే మనలో చేస్తూ ఉన్నాడు. అందుకనే
ఇది మీ వలన కలిగినది కాదు అనే రక్షణ గురించిన మాటలో మనం చూస్తా ఉన్నాం. అంటే మీరు కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. చూడండి, నూతన జన్మ కానీ, శాంక్టిఫై చేయబడిన విధానము కానీ, పరిశుద్ధపరచబడేటువంటి విధానమే కానీ, లేదా దేవునితో సమాధానపరచబడిన స్థితే కానీ, మహిమపరిచేటువంటి స్థితే కానీ, దీని అంతటిలో పరిశుద్ధాత్మ దేవుని యొక్క పాత్ర మనము చూడగలుగుతా ఉన్నాం. ఒక వ్యక్తి నూతన జన్మ పొందాలంటే ఆ వ్యక్తి తనకు తానుగా అవ్వలేడు. ఎవరు అతన్ని నూతన జన్మలోకి నడిపించాలంటే పరిశుద్ధాత్మ అవసరం. అందుకనే అక్కడ రాయబడుతుంది, యోహాను సువార్త 3వ అధ్యాయంలో మనం చదివితే, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించడు అని నికోదేముతో చెప్పడము మనం చూస్తూ ఉన్నాం. అంటే అక్కడ కూడా ఒక వ్యక్తిని క్రీస్తులోనికి నడిపించడానికి పరిశుద్ధాత్మ యొక్క పాత్ర, దేవుని యొక్క పాత్ర మనం చూస్తూ ఉన్నాం. తర్వాత సమాధానపరిచేటువంటి స్థితి ఏదైతే ఉందో అక్కడ కూడా పరిశుద్ధాత్మ యొక్క పాత్ర మనం చూస్తాం. రోమాపత్రిక 5వ అధ్యాయము 5వ వచనములో మనం చూస్తే, పరలోకము నుండి దేవుని యొక్క ప్రేమను, తండ్రి యొక్క ప్రేమను తన ఆత్మ ద్వారా మన హృదయములో పరిశుద్ధాత్మ చేత కుమ్మరింపబడతా ఉందంట. ఒక వ్యక్తి క్రీస్తును ఎందుకు విశ్వసిస్తాడో, లేదా క్రీస్తు యొక్క ప్రేమను ఎప్పుడు ఆ హృదయంలో ఫీల్ అవ్వగలుగుతాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ప్రేమను వారి హృదయాల్లో కలుగు చేసి ఆ ప్రేమను అనుభవించేటట్లుగా పరిశుద్ధాత్ముడు క్రియ చేస్తాడు. కాబట్టి దేవుని ప్రేమ ఈ వ్యక్తికి అర్థమయ్యి, నేను ఇంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నప్పుడు, భక్తిహీనుడిగా, బలహీనుడిగా, పాపిగా, దేవునికి శత్రువుగా ఉన్నప్పుడే దేవుడు నన్ను ప్రేమిస్తే, నేను దేవునికి మిత్రునిగా మారితే, దేవునికి ఇష్టడిగా నేను మారితే మరింతగా దేవుడు నన్ను ప్రేమిస్తాడనే ఆ ప్రేమను నేను ఎప్పుడు అర్థం చేసుకోగలుగుతానంటే, పరిశుద్ధాత్మ దేవుడు తండ్రి ప్రేమను నా హృదయంలో కుమ్మరించినప్పుడు నాకు అర్థమవుతుంది. కాబట్టి ఆత్మదేవుని యొక్క పాత్ర ఒక వ్యక్తిని న్యూ బర్త్, అదే ఆ పైనుండి జన్మ ఇచ్చే క్రమంలో కానీ, సమాధానపరిచేటబడే స్థితి కానీ, ఇక్కడ మనం చూస్తే ఆ పరిశుద్ధాత్మ వల్ల పరిశుద్ధపరచబడతా ఉన్నారు. శాంక్టిఫికేషన్ ప్రాసెస్ అనేటువంటిది నిరంతరము జరిగే ఈ ప్రక్రియ ఎవరి ద్వారా జరుగుతుందంటే, పరిశుద్ధాత్మ ద్వారా అనునిత్యము మనలో ఈ పరిశుద్ధపరచబడే ఈ ప్రక్రియ ఆత్మ ద్వారా జరుగుతూ ఉంది. కాబట్టి తర్వాత ఇంకా మనం చూస్తే మహిమపరచబడేటువంటి విధానంలో కూడా, గ్లోరిఫికేషన్లో కూడా పరిశుద్ధాత్మ పాత్ర మనం చూస్తాం. ఎలా అంటే, చావునకు లోనైనటువంటి మీ శరీరములను తన సమరూపము గల మహిమ గల సమరూపము గల శరీరములుగా మార్చడానికి పరిశుద్ధాత్మ దేవుడే మనలో కార్యమును జరిగించేటువంటి వాడు అనే విషయాన్ని కూడా మనం చూస్తాం. ప్రియుల, ఆ 8వ అధ్యాయంలో ఆ మాట మనం చదువుతాం. చూడండి ఒకసారి 8వ పద్ 14వ వచనం నుండి మనం చదివితే, ఆ ఆత్మ 11 చదివితే, మృతులలో నుండి యేసును లేపినవాని ఆత్మ మీలో నివసించిన ఎడల, మృతులలో నుండి క్రీస్తును లేపినవాడు చావునకు లోనైన మీ శరీరంలో కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేయును. మనం కూడా చనిపోయినటువంటి వారమైనటువంటి మనుషులను తిరిగి జీవింప చేయగలిగిన శక్తిమంతుడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి ఆ ఆత్మ ద్వారానే తిరిగి మరలా మనము బడతామనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి ప్రియులు. కాబట్టి ఈ 5 స్టెప్ ప్రాసెస్, అపోస్తుల యొక్క మరి పరిచర్య విధానము, దేవుని చేత ఇతడు పరిచారకుడిగా పిలువబడ్డాడు అపోస్తలత్వంగా. అతని కర్తవ్యము యాజక ధర్మాన్ని నిర్వహించడం. ఏంటంటే, సువార్తను నిరంతరం అతడు ప్రకటించడం. సువార్తను ప్రకటించేటువంటి ఆ యొక్క ఎవరికి అనంటే, ప్రాముఖ్యంగా అన్యుల కొరకు ఇతడు పరిచారకుడిగా నియమింపబడ్డాడు. కాబట్టి అన్యులకు
సువార్తను ప్రకటించాడు. ప్రకటింపబడినటువంటి ఆ సువార్తను అన్యులు మరి విశ్వసించారు. దాన్ని స్వీకరించి తమ జీవితాలను మరి సజీవ యాగంగా దేవునికి సమర్పించుకున్నారు. వారి జీవితాల్లో ప్రభువు లేకపోతే ఆత్మదేవుడు నిత్యము కార్యము చేసి వారి అర్పణను ఏదైతే అర్పణ వారు అర్పించుకున్నారో, మనం 15వ అధ్యాయంలో చదవబడినటువంటి ఈ మాట, అన్యజనులు అను అర్పణ ఏదైతే వారిని తమకు తాముగా దేవునికి సజీవ యాగంగా అర్పించుకున్నారో, ఆ అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి, ఈ అర్పణ తన్ను తాను లేకపోతే మనము అర్పించుకునేటువంటి ఈ అర్పణ దేవునికి సజీవ యాగంగా అర్పించుకుంటున్నాం కదా, ఈ అర్పణ దేవునికి ఇష్టం అవ్వడం కోసం పరిశుద్ధాత్ముడు ఏం చేస్తున్నాడంటే మనల్ని పరిశుద్ధపరిచి ప్రీతికరం అవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు కార్యాన్ని మనలో అనునిత్యము చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ పరిశుద్ధపరచబడేటువంటి ఈ ప్రక్రియ ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనలో జరుగుతుంది అనేటువంటి సత్యాన్ని కూడా మనం గమనించాలి ప్రియుల. కాబట్టి దేవుడు మన అర్పణనే మనం అర్పించుకుంటే అందరినీ దేవుడు అంగీకరించడు. దేవుడికి ప్రీతికరమైన అర్పణగా మనము అర్పించుకోవాలి. కయ్యను హేబెలు అర్పణలో దేవుని సన్నిధికి వచ్చారు. దేవుడిని అంటే అర్పణ అంగీకరించడం అంటే ఏంటంటే ఆ వ్యక్తిని అంగీకరించడం అని. వ్యక్తి యొక్క అర్పణ దేవుడికి ఇస్తున్నాడంటే దాని అర్థం ఏంటంటే అతని యొక్క విధానాన్ని లేకపోతే అతని యొక్క ఆలోచన విధానాన్ని అది రిజంబుల్ చేస్తూ ఉంది. అతడు కయ్యూని యొక్క అర్పణను మనం ఆలోచన చేస్తే చాలా విషయాల అర్పణ గురించి మనం చెప్పుకోవచ్చు. అతడు సిద్ధపడినటువంటి విధానము చాలా లైట్గా తీసుకున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇప్పుడు హేబేలు యొక్క అర్పణ దేవునికి ఇచ్చేటువంటి విధానములో అతడు తన మందనంతా కూడా పరిశీలన చేశాడు. ఈ మందంతట్లో స్పాట్లెస్గా బ్లేమ్లెస్గా ఉన్నటువంటిది, ఏ యొక్క మచ్చ కానీ కళంకం కానీ డాగు కానీ లేకుండా ఉన్నట్లో ద బెస్ట్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేయడానికి ఇతడికి చాలా సమయం పడుతుంది. ఉన్నటువంటి మందంతటిని పరిశీలన చేసి ఏది బెస్టో అది ఇవ్వడం కోసం అతడు కొంత సమయాన్నే వెచ్చించవలసినటువంటి వాడై ఉన్నాడు. అదే కయ్యను యొక్క జీవితాన్ని మనం చూస్తే అతడు దేవునికి అర్పించినటువంటి విధానము మొదట పండించినటువంటి పండందటిని కూడా మొదట అతడు కూర్చుకున్నటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. కూర్చుకొని దేవునికి అర్పణ ఇవ్వాల్సినటువంటి సమయంలో తనకి ఏదో ఒక కొంత భాగాన్ని పట్టుకుని దేవుని సన్నిధికి వచ్చి ఆ దేవునికి ఇచ్చినటువంటి స్థితిని మనం చూస్తాం. అంటే అతడు ఆ శ్రద్ధ, ఈ రెండిట్లో మనం చూస్తే ఈ బెస్ట్ అని ఫైండ్ అవుట్ చేయడంలో ఈ హేబెలు తీసుకున్నటువంటి శ్రద్ధ ఇతనిలో కనపడలేనటువంటి, దేవునికి కదా ఏదో ఒకటి ఇచ్చేయచ్చు, ఏదో ఒకటి చేసేయచ్చు అనేటువంటి విధానము కాదు. ప్రిపరేషన్ అనేటువంటిది ఈ ఇరువురు యొక్క ఏమంటాం కానుక విషయంలో లేదా దేవునికి ఇచ్చే అర్పణ విషయంలో వీరు ఎలాగ వారు ప్రిపేర్ అయినటువంటి విధానం కూడా ఒకటి మనం గమనించాలి ప్రియులారా. దేవుని సన్నిధికి మనం అర్పించేటువంటి అర్పణ ఏదో ఇచ్చేయచ్చులే లేదా ఏదో చేసేయచ్చులే ఏదో అనే ఆ సమయంతో చేసేటువంటిది కాదు. పలానా దినం వస్తుంది, దేవునికి నన్ను అర్పించుకోవాల్సిన దినం వస్తుంది, ఆ దినము కొరకు నేను ప్రత్యేకింపబడాలి, లేకపోతే ఆ దినము కొరకు నేను సిద్ధపడాలనేటువంటి ఆ సిద్ధపాటు ప్రజల్లో లేదండి. సమయం అయిపోతుందో వచ్చేస్తున్నాం, దేవుని సన్నిధికి అంటే ఎంతమంది మనం ప్రార్థన చేస్తాం వచ్చేటప్పుడు, దేవా ఈ దినము నీ సన్నిధికి నేను వెళ్తున్నాను, నాతో మాట్లాడండి, లేకపోతే నా అర్పణ మీరు అంగీకరించండి ముందు రాత్రే మనము దేవుని సన్నిధికి వెళ్ళేటువంటి విధానంలో దావీదు ప్రార్థించినట్లుగా అతడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి ఎలాంటి ప్రిపరేషన్ అవుతున్నాడంటే, జనులు ఎప్పుడు దేవుని మందిరానికి వెళ్దామని నాతో ఎప్పుడు అడుగుతారా అని వారి కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు. దేవుని మందిరానికి వెళ్ళి దేవుని యొక్క ఆ ప్రజలతో కూడా దేవుని స్తుతించాలనేటువంటి ఆ గొప్ప భాగ్యం కొరకు అతడు ఎదురు చూస్తూ ఉన్నాడు. కావలి వారు ఎదురు చూసినట్లుగా
నీ సన్నిధి కోసం నేను ఎదురు చూస్తా ఉన్నాను. వారు వేకువ కోసం ఎలా ఎదురు చూస్తారో కావాలి వారు, అలా నీ సన్నిధి నాకు ఎప్పుడు దొరుకుతుందా అని నీ సన్నిధి కోసం. ఇప్పటిలాగా మనం ఎప్పుడు పడితే అప్పుడు దేవుని సన్నిధికి వెళ్ళడానికి వచ్చే అవకాశం లేదు. వారికి ఏటేటా ఒకసారి మాత్రమే దేవుని సన్నిధికి, లేదా ప్రత్యేక దినాల్లో, పండుగ దినాల్లో మాత్రమే వారు దేవుని సన్నిధికి వెళ్ళి ఆరాధించేటువంటి పరిస్థితి. అని మనకు దేవుడు ఇంత ఆధిక్యత ఇచ్చిన, ఇంత ఫ్రీడమ్ మనకిచ్చి, ఇంత గొప్ప స్థితిలో అతి పరిశుద్ధ స్థలంలోనికి దేవుణ్ణి ముఖాముఖిగా మనం కలుసుకునేటువంటి భాగ్యాన్ని ప్రభువు మనకు అనుగ్రహించిన, దేవుని సన్నిధికి వెళ్ళడానికి మాత్రం మనకు మనసు సహకరించదు ప్రియులరా. కాబట్టి మన సిద్ధపాటు, అలా ఏబేలు కయీను యొక్క సిద్ధపాట్లు అర్పణ విషయంలో మనం చూసినప్పుడు, దేవునికి ప్రీతికరముగా అర్పించబడితేనే మన అర్పణ దేవుడు అంగీకరించేటువంటి వాడు. కాబట్టి ఈ అర్పణ మనలో మనము సజీవయాగంగా దేవునికి మనం అర్పించుకుంటున్నటువంటి మన అర్పణ దేవునికి ప్రీతికరం అవడానికి పరిశుద్ధాత్ముడు కూడా తన పాత్రను పోషిస్తాడు. ఎలాగంటే మన అర్పణ దేవుడు అంగీకరించడానికి, ప్రీతికరంగా ఉండడానికి ఆయన ఏం చేస్తాడంటే పరిశుద్ధపరుస్తాడు మనల్ని. మనలో కళంకం కానీ, కల్మషం కానీ వీటన్నిటినీ లేకుండానట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఈ అర్పించుకున్నటువంటి మన అర్పణలో ఆయన పరిశుద్ధపరుస్తాడు. దేవునికి ప్రీతికరంగా ఉండేటట్లుగా ఆయన పరిశుద్ధపరుస్తాడు. కాబట్టి ప్రియులరా, నీవు నేను చేసేది ఒక 10%, 10% కూడా చాలా ఎక్కువే. ఈ ప్రతి ప్రాసెస్లో కూడా మనం చేసేటువంటిది ఒక నెగ్లిజిబుల్ థింగ్ అంతే. ప్రభువునందు విశ్వసించిన విశ్వాస స్థితి మాత్రమే మందైతే, మిగిలిన పాత్ర అంతా కూడా దేవుడు తానే మన పక్షాన, ఆత్మదేవుడే మన పక్షాన సహకారిగా ఉండి అన్ని విషయాల్లో మన సమాధానపరచబడే స్థితిలో కానీ, మనం నూతన జన్మ పొందేటువంటి విషయంలోనే కానీ, పరిశుద్ధపరచబడేటువంటి స్థితిలోనే కానీ, మహిమపరచబడే స్థితిలో కానీ ఆత్మదేవుడే మనల్ని అనేదినము ఈ సహాయం చేస్తున్నటువంటి స్థితిని మనం చూడగలుగుతూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి ఈ భక్తుని యొక్క జీవిత పరిచర్య విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మరి అతని యొక్క పరిచర్య వాక్యము చేత, తర్వాత అతడు చేసినటువంటి మహత్కార్యములు, లేకపోతే దేవుడు చేసినటువంటి కొన్ని కార్యముల చేత మరి అతని యొక్క పరిచర్య కొనసాగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చూడండి, పౌలు యొక్క పరిచర్య ఈ 2 విధాలుగా జరిగింది. ఒకటి, నిరంతరం అతడు దేవుని సువార్తను ప్రకటించేవాడు. సువార్తతో పాటు సువార్తని టెస్టిఫై చేయడం కోసం, సువార్తని దృఢపరచడం కోసం సూచక క్రియలు జరుగుతూ ఉండేవి. సువార్తతో పాటు కూడా మరి క్రియల చేతను మహత్కార్యములు జరిగించినటువంటి పరిస్థితులు అక్కడ మనం చూడగలుగుతా ఉన్నాం. అందుకని కింద వచనంలో రాయబడుతుంది, వాక్యము ఎలా అంట, అన్యజనులు దేవుని స్వార్థకు వారు విధేయుల అవడానికి ఒకటి వాక్యము అతడు చెప్తా ఉన్నాడు. వాక్యము తర్వాత కొన్ని క్రియలు జరుగుతూ ఉన్నాయి, కొన్ని గుర్తులు జరుగుతూ ఉన్నాయి, తర్వాత మహత్కార్యములు జరుగుతూ ఉన్నాయి, పరిశుద్ధాత్మ బలము ప్రత్యక్షపరచబడతా ఉంది ప్రియులరా. ఇవన్నీ కూడా దేని కొరకు అంటే సువార్త చెప్పినటువంటి సువార్తను బలపరచడానికి కొరకు ఇవి రాయబడతా ఉన్నాయి. చెప్పబడిన వాక్యమును దృఢపరచడానికి, వాక్యాన్ని స్థిరపరచడానికి జరుగుతున్నటువంటి సైన్స్గా వీటిని మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుత కాలంలో కొన్ని ఏమంటాం, ఈ హీలింగ్ ఫెస్టివల్స్ కానీ లేదా ఏవన్నా ఇవి కానీ వారి ప్రాముఖ్యత అంతా కూడా ఎక్కడ ఉంటాయంటే ఈ సూచక క్రియల మీద లేకపోతే మహత్కార్యాల మీద, ప్రభు ఇచ్చేటువంటి స్వస్థతల మీదే ధ్యాస ఉంటుంది. కానీ ఇవన్నీ దేని కొరకు ఇవన్నీ వాక్యాన్ని స్థిరపరచడం కోసం. మొదటిది అదే. అందుకనే అక్కడ మొదటి కూడా రాయబడింది అది, వాక్యము చేత.
ఒక వ్యక్తి స్థిరపరచబడాలి, అదే వాక్యం చేత ఒక వ్యక్తి కట్టబడాలి, వాక్యం చేత అతడు దేవుని సువార్తను యందు నమ్మిక ఉంచాలి. కాబట్టి వాక్యమే ప్రాముఖ్యమైనది, ప్రధానమైనటువంటిది. కాబట్టి వాక్యాన్ని అకంపెనీ చేయడానికి ఈ మిగిలిన విషయాలన్నీ కూడా జరుగుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఇవి కూడా జరిగేవి ఎవరి ద్వారా జరుగుతున్నాయి? వ్యక్తి ద్వారా మాత్రం ఎన్నడూ ఏది జరగదు. వ్యక్తి ద్వారా ఏది ఎన్నడూ జరగదు. ఆత్మదేవుని ద్వారా ఈ కార్యములు జరుగుతాయి. అవి మహత్కార్యములే కానీ, గుర్తులే కానీ, క్రియలే కానీ, పరిశుద్ధాత్మ బలమును కనపరచడమే కానీ, ఇవన్నీ కూడా వాక్యాన్ని దృఢపరచడానికి అనే విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి. ఇప్పుడు యథార్థంగా ఇప్పుడు మనకి ఏమి వరములు ఉండవసరం లేదు, లేదా ఆత్మ పూర్ణులు అయ్యి ఉండవలసిన పని కూడా లేదు. నీవు యథార్థంగా నీవు దేవుని వాక్యం కొరకు నిలబడి వాక్యం చెప్పి అవసరతలు ఉన్నవారి కొరకు నువ్వు ప్రార్థిస్తే దేవుడు నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు, నీ ద్వారా కూడా అక్కడ కార్యాన్ని జరిగిస్తాడు. అక్కడేమి ఇంటర్నేషనల్ హీలింగ్ ఈ వరములు కలిగినటువంటి వ్యక్తే రావాల్సినటువంటి పని లేదు. విశ్వాసంతో వాక్యాన్ని చెప్పావు, ఆ వాక్యం వారిలో స్థిరపరచడానికి, విశ్వాసాన్ని కలిగించడానికి, వారికి కలిగిన ఆ స్వస్థతే వారిని ఆ వాక్యాన్ని నమ్మడానికి ఆధారం అవుతూ ఉంటుంది ప్రియులరా. కాబట్టి ఈ విషయాలను కూడా మనం గమనిద్దాం. పరిచర్య విషయంలో మనం ప్రధానమైనటువంటి పాత్ర వాక్యానికి ఉండాలి. ఈ మిగిలినవన్నీ కూడా వాక్యాన్ని సపోర్ట్ చేయడానికి జరిగేటువంటి కార్యములు అనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం. చాలాసార్లు మరి ఈ వీటి మీదే బేస్ చేసుకుని వాక్యం లాస్ట్లో ఎక్కడో పెడతారు. చూడండి, మనం జరిగేటువంటి మహాసభలను గనక మనం పరిశీలన చేస్తే 6 గంటలు కానీ ప్రకటిస్తారు. అంటే 6 గంటల నుంచి 10:30, 10 గంటలుగా అయిందనుకోండి, అక్కడ 6 నుండి 10 వరకు పెట్టుకుంటే 4 గంటల సమయం. 4 గంటల సమయంలో వాక్యం ఎంత ఉంటుందంటే మహా అయితే ఒక అరగంట కూడా ఆ వాక్యం ఉండదు. వాళ్ళని సన్మానించా, వీళ్ళని సన్మానించా, ఈ పాట పాడా, అది చేయ, కాసేపు ఆరాధన చేసి, ఇవన్నీ చేయడం తప్పని నేను అంటలేదు. ప్రధానమైనటువంటి పాత్ర ఒక వ్యక్తిని రక్షించగలిగిన శక్తి దేనికి ఉంది అంటే వాక్యానికి మాత్రమే ఉంది. అందుకనే మొదటి అధ్యాయంలోనే ఆ మాట చెప్పడం మనం చూస్తాం. రోమాపత్రిక 1వ అధ్యాయము 17వ ఎలాగనగా నమ్ము ప్రతివానికి, మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా రక్షణ కలుగు చేయడానికి అది దేవుని శక్తి అయి ఉన్నది. ఏది? సువార్త. ఏ సువార్త అయితే మనం చెప్తున్నామో ఆ సువార్తలో ఏముందంటే దేవుని శక్తి ఉంది. ఆ శక్తి ఒక జీవితాన్ని కరుడు కట్టినటువంటి వ్యక్తిని కూడా మార్చగలిగినటువంటి స్థితి వాక్యానికి ఉంది, సువార్తకి ఉంది. కాబట్టి సువార్తే లేదా వాక్యమే మనము ప్రకటించబద్దులమై ఉన్నాం ప్రియులరా. తర్వాత దేవుని యొక్క ప్రేమ మన హృదయంలో ఆత్మ ద్వారా కుమ్మరింపబడుతూ ఉంది. అయితే ఈ కింద వచనాలను మనము చదివినట్లయితే ప్రకటించింది. ఈ విషయాలను మనం చూస్తే అపోస్తలుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువును గురించినటువంటి సువర్తమానము ప్రాముఖ్యంగా ఈ ఇవ్వబడినటువంటి కింద ఇవ్వబడిన ఈ ఏదైతే ఆయన గురించిన సమాచారము తెలియజేయకుండా వలనని వారు చూతురనియు వినని వారు గ్రహింతరనియు, ఈ మాట యెషయా గ్రంథము నుండి తీసుకొనబడిన ఈ మాట దేవుని యొక్క మరి స్వార్థ గ్రహించేటువంటి స్థితిని గురించి మనకు తెలియచెప్తా ఉంది. ఉదాహరణకి 52, 53 అధ్యాయాలు యెషయా గ్రంథాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఆ అధ్యాయంలో
యేసుక్రీస్తు ప్రభు ఒక సేవకుడుగా, దేవుని యొక్క సేవకుడుగా అతడు మరి ఎలాంటి మరణము పొందాలో, ఎలాంటి శ్రమను అనుభవించాలో సఫరింగ్ సర్వెంట్గా క్రీస్తు ప్రభువుని 52వ అధ్యాయంలో మనం చూడగలుగుతాం. 53లో అయితే ఇంకా ఖచ్చితంగా మనకి చూస్తాం. ఆ వధకు తేబడిన గొర్రె పిల్లగా ఆయన మరి ఆ శ్రమను అనుభవించినటువంటి స్థితిని మనం చూస్తా ఉన్నాం. క్రీస్తు సేవకుడుగా ఆయన దేవుని సేవకుడిగా క్రీస్తు ఈ భూమి మీదకి వచ్చాడు. శ్రమపడి సిలువ వేయబడినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. కింద ఇంకా కొంచెం మనము ముందుకు వెళ్తే 52వ అధ్యాయంలో 13వ వచనాన్ని మనం చదివితే, సిలువ వేయబడినటువంటి ఆయన, దేవుడు ఆయన్ని ఏం చేశాడంట? ఆ 13వ వచనంలో, ఆలకించిడి, నా సేవకుడు వివేకముగా ప్రవర్తించును, అతడు హెచ్చింపబడి ప్రసిద్ధుడై మహాగణుడుగా ఎంచబడును. అతడు హెచ్చింపబడి అంటే ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడి మృతి చెంది ఆరోహణము నుండి తండ్రి కుడిపార్శ్వమునకు అతడు హెచ్చింపబడినటువంటి స్థితిని అక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అంటే సఫరింగ్ సర్వెంట్ మొదటి భాగంలో క్రీస్తు యొక్క శ్రమ, క్రీస్తు పడాల్సినటువంటి నింద, క్రీస్తు పడాల్సిన వేదన గురించిన విషయం ఒకటైతే, రెండవది క్రీస్తు యొక్క హెచ్చింపు. ఆయన ఏ విధంగా ఆయన హెచ్చింపబడాలంటే శిలువ మీద ఆయన మరణించాలి, మరణించి సమాధిలో నుండి 3వ దినాన లేవాలి, మృత్యుంజయుడలే లేచి తండ్రి కుడి పార్శ్వమునకు ఆయన హెచ్చింపబడాల్సినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఈ రాజుగా తండ్రి కుడి పార్శ్వమునకు ఆయన హెచ్చింపబడి తండ్రి కుడి పార్శ్వమున ఆయన ఆసీనుడై ఉన్నటువంటి ఆ క్రీస్తు ఒక దినాన మరలా భూమి మీదకి ఆయన రాబోతా ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు దేశములో జరిగేటువంటి సంఘటన ఒకటి ఇక్కడ రాయబడతా ఉంది. 15వ వచనాన్ని మనం చూద్దాం. అలాగే అతడు అనేక జనములను చిలకరించును, రాజులు అతన్ని చూసి నోరు మూసుకుంటారు, తనకి తెలియజేయబడిన సంగతులు వారు చూచెదరు, తాము వినని దాన్ని గ్రహించరు. ఇందాక మనం చదువుకున్నాం రోమియో పత్రికలో రాయబడిన ఈ లేఖన భాగం, అక్కడ కోట్ చేయబడిన భాగం ఇదే. అయితే ఇక్కడ మనం చూస్తే రాజులు అతనిని చూచి నోరు మూసుకుంటారు. ఒక దినమున క్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద పరిపాలన చేయడానికి, 1000 ఏళ్ళు పరిపాలన చేయడానికి ఆయన రాబోతా ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు భూలోక రాజులందరూ కూడా ఆయన ముందు వణకవలసిన పరిస్థితి, వారందరూ తమ నోర్లు మూసుకోవలసినటువంటి పరిస్థితి ప్రియులరా. ఎందుకంటే దేవుడు అంతగా ఆయన్ని హెచ్చించాడు. ఆయనకు వేరుగా మరే శక్తి లేదు, ఆయనకి వేరుగా మరే ప్రభావమును నిలవజాలనంతగా గొప్పవాడిగా క్రీస్తు హెచ్చింపబడినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఈయన ఒక దినాన ప్రభువారు రాబోతున్నటువంటి ఆ రాజ్యము, దావీదు రాజ్యాన్ని స్థాపించడానికి వాగ్దానం చేసినటువంటి, దావీదుకు వాగ్దానం చేశారు, నీ సంతానంగా నేను వస్తాను, నీ రాజ్యాన్ని, సింహాసనాన్ని నిత్యము స్థిరపరుస్తానని వాగ్దానం ఏదైతే దావీదుతో చేశారో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ప్రభువు రాబోతా ఉన్నారు. దావీదు రాజుగా మరలా ఈ భూమి మీదకి ఆయన రాబోతా ఉన్నారు ప్రియులరా. కాబట్టి ఆ దేవుడు లేకపోతే క్రీస్తు యేసు ప్రభువారు మన రావడానికి భూమి మీదకి వచ్చి పరిపాలన చేయడానికి ఆయన సంసిద్ధుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత భాగము మరి పౌలు యొక్క అభిలాషను మనం చూస్తూ ఉన్నాం. ఏంటంటే అతడు మరలా ఒకసారి రోమ్ని అతడు సందర్శించాలని అతడు ముందు నుంచి ఎంతో ఆశపడతా ఉన్నాడు. అయితే నేను వెళ్ళే మార్గంలో మిమ్మల్ని ఒకసారి నేను కలిసి వెళ్తాననే ఆ మాటను చెప్తూ అతను ఒక ప్రార్థన విన్నపాన్ని అతడు కోరుతా ఉన్నాడు. ఏంటి ఆ ప్రార్థన విన్నపం అంటే, యెరూషలేములోకి వెళ్ళినప్పుడు వారికి నేను కొంత చందాలు వీరి కొరకు పోగు చేశాను. అప్పటి కాలంలో మొదటి శతాబ్దంలో మరి గొప్ప మరి శ్రమ, వారికి కరువు సంభవించినటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. అయితే
సంఘము ఎంతో మరి క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు మిగిలిన ప్రాంతాల నుండి మరి అపొస్తలుడైనటువంటి పౌలు వేరే ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సువార్త ప్రకటించినప్పుడు వారి దగ్గర కొంత ధనాన్ని సేకరించాడు, చందాలు సేకరించి ఆ సేకరించినటువంటి చందాలన్నింటిని కూడా ఎవరికి ఇవ్వాలని ఆశ అంటే ఈ యెరూషలేములో ఉన్నటువంటి ఈ సంఘమునకు ఆ కానుకలన్నీ ఇవ్వడానికి అతడికి వస్తూ ఉన్నాడు. అయితే యూదులకు ఒక పిచ్చి స్థితి ఏంటంటే అన్యుల దగ్గర నుండి వారు ఏది స్వీకరించరు. అందుకనే ప్రభువారు సమరయ స్త్రీని దాహానికి అడుగుతుంటే ఆవిడ అంటది కదా, యూదుడు అయిన నీవు సమరయ స్త్రీనైనా నన్ను దాహం అడగడం ఏంటి? అడగకూడదు. అసలు అడగరు. యూదులు అన్యుల దగ్గర నుండి ఏది తీసుకోరన్నమాట. అలాంటి స్థితిలో అదైతే ఇప్పుడు ప్రస్తుతం వీళ్ళున్న స్థితి కొంచెం ఇబ్బంది పరిస్థితుల్లోనే ఉన్నారు. అయితే ఇతని ప్రార్థన ఏంటంటే, నేను ఈ చందాలు తీసుకుని వెళ్తున్నాను, వాళ్ళు వద్దనకుండా నేను సేకరించిన చందాలని వీళ్ళు తీసుకునేటట్లుగా నా కోసం ప్రార్థించండి అని ఒక ప్రార్థన విన్నపాన్ని కోరాడు. రెండోది ఏంటంటే, ఇతనికి కొంత అవిధేయులైనటువంటి వారు యూదుల నుండి కొంత వ్యతిరేకత ఏర్పడింది. ఆ వ్యతిరేకత నుండి నన్ను విడిపించేటట్లుగా నా కొరకు మీరు ప్రార్థన చేయండి అని కోరినట్లుగా కూడా మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. అయితే ఇతడు స్పెయిన్కి ప్రయాణమై వెళ్తూ ఉన్నాడు, వెళ్ళను ఉద్దేశించాడు. నేను స్పెయిన్కి వెళ్ళే మార్గంలో మొదట యెరూషలేమునకు నేను వెళ్తాను, యెరూషలేములో నేను సేకరించిన చందాలను నేను ఇస్తాను, ఇచ్చిన చందాలను వారు కాదనకుండా స్వీకరించేలాగా నా కొరకు ప్రార్థించండి అని ఒక ప్రార్థన విన్నపం కోరాడు. రెండోది 30వ వచనంలో యూదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి నేను తప్పించుకునేటట్లుగా నా కోసం ప్రార్థించండి. కొంతమంది అవిధేయులు ఉన్నారు యూదయలో, వాళ్ళ నుండి నేను తప్పించుకునేటట్లుగా నా కోసం ప్రార్థించండి. సేకరించిన చందాలు ఈ యెరూషలేము సంఘస్థులు తీసుకునేటట్టు వారి కోసం ప్రార్థించండి అని యెరూషలేము సంఘటనల గురించి ఆ రెండు మనవులు చేస్తున్నాడు. ఈ రోమా ప్రజల కోసం చూస్తూ ఉన్నాడు. వారి కోసం ఏంటంటే, నేను మొదటి నుంచి నేను రోమా రావాలని ఆశపడ్డాను. అదే మొదట ఒకసారి ఆత్మచేత నేను రావాల్సిన పరిస్థితి అయినప్పటికీ కొంచెం ఆటంకింపబడ్డాను. అయితే ఇప్పుడు నేను రావాలని ఆశపడుతున్నాను. మీతో నేను ముఖాముఖిగా కలుసుకునేటట్లుగా నా కోసం మీరు ప్రార్థించండి. మనము కలుసుకునేటువంటి ఈ యొక్క ఏదైతే స్థితి ఉందో అది దేవుని చిత్తమూల సంతోషంతో మీ వద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందుటకు మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనలందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తుని బట్టి ప్రేమను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొంచున్నాను. అంటే మీతో మొదట కలాలనేటువంటి నాకు ఆశ ఒకటి ఉంది. అంటే ఇప్పుడు వరకు ఇవన్నీ సంఘటనలు మరి ఆ ఉత్తరం ద్వారానే వీరితో చర్చిస్తూ ఉన్నాడు. అది ఇలా ఉత్తరం ద్వారా కాక మీతో కలిసి కూడా ముఖాముఖిగా మీతో కలిసేటువంటి ఆ ధన్యత కోసం నేను ప్రార్థన నా కోసం నేను చేస్తున్నాను, నాతో కలిసి మీరు కూడా ప్రార్థన చేయండి అని ఒక ప్రార్థన అవసరత కోరాడు. రెండోది, మీతో కలిసి విశ్రాంతిని పొందేటట్లుగా. మరి ఈ ప్రయాణంలో నేను గ్రీస్ వెళ్ళి ఆ ప్రయాణం అంతట్లో కూడా కొంతసేపు నేను విశ్రాంతి పొందడానికి కూడా మీతో కలిసి ఆనందించడానికి, ఫెలోషిప్ పొందడానికి కూడా ఇష్టపడుతున్నాను. దాని కొరకు కూడా మీరు ప్రార్థించండి అని ఈ ప్రార్థన అవసరతలో తెలియపరిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఆఖరిగా ముగిస్తూ ఉన్నాడు. సమస్త కర్తయగు దేవుడు మీకందరికీ తోడయ్యుండును గాక. ఆమేన్. వాస్తవికంగా ఇక్కడతో మనకి ఈ లేఖనము పత్రిక భాగము ముగిసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 16వ అధ్యాయం అంతా కూడా వారికి వందనాలు, వీరికి వందనాలు అని కొంత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లాగా ఉంటుంది ఈ 16వ అధ్యాయం అంతా కూడా. మరి వచ్చే వారము మరికొన్ని విషయాలు 16వ అధ్యాయం మీద మనం ధ్యానం చేద్దాం. ఆఖరిగా అతను చెప్పినటువంటి ఆ ప్రార్థన స్థితి కూడా
మరి ఎక్కడ కూడా మరి ఇతడు స్వలాభం కోసం చేసినటువంటి పని ఏది కూడా లేదు ప్రియులారా. నేను వస్తున్నాను, నాకు ఒక మంచి ఏసీ రూము సిద్ధపాటు చేయండి, లేకపోతే ఇలాంటి మెనూ కావాలి నాకు అని ఎక్కడ ఏది చెప్పలేదు ప్రియులారా. అతడి ఆ తృష్ణలో కూడా, ప్రార్థన విన్న జ్ఞాపనలో కూడా మరి ఆ ఆధ్యాత్మిక స్థితిని మనం జ్ఞాపం చేసి చూడగలిగితే, అతడి ఆ క్రైస్తవుల కోసం అతడి అభ్యర్థనే, మరి అతని యొక్క హృదయ అభిలాషే అతని ప్రార్థనగా ఉండినట్లుగా కూడా మనం చూస్తాం. 9, 10 అధ్యాయాలు మనం చూసాం కదా. యూదులైన మీరు రక్షింపబడాలని నా హృదయ ఆశ, అభిలాష అనేటువంటి ఆ మాటలు ఏదైతే ఉన్నాయో, అదే ఈ ఆఖరి ప్రార్థన కోరిన విధానంలో కూడా మనం అతని జీవితాల్లో మనం చూడగలుగుతా ఉన్నాం ప్రియులారా. కాబట్టి 1 నుండి మరి 11 12 అధ్యాయాల వరకు కూడా, 1 నుండి 12 అధ్యాయాల వరకు, 1 నుండి 11 అధ్యాయాల వరకు థియరిటికల్ పార్ట్ ఈ రోమా పత్రికలో మొత్తం థియరీ. ఒక వ్యక్తి రక్షింపబడిన తర్వాత శాంక్టిఫై చేయబడడం, సమాధానపరచబడిన తర్వాత శాంక్టిఫై చేయబడిన తర్వాత గ్లోరిఫై చేయబడడం, మహింపరచబడడం, ఇదంతా ఏ విధంగా జరిగిందనేది మనం చూసాం. వ్యక్తి తనకు తానుగా ఆత్మదేవునికి ఏ విధంగా, దేవునికి ప్రీతికరమైన అర్పణగా ఎలా అర్పింపబడాలి అనేటువంటిది 12వ వచనము అధ్యాయము నుండి తను తాను సంఘములో చేసుకునేటువంటి ఆ పరిచర్యలు కానీ, ఇతరులతో లేకపోతే తనకు తానులో తీసుకోవాల్సిన బిహేవియర్ మాడిఫికేషన్ కానీ, గవర్నమెంట్ పరంగా ఇతను చేయవలసిన బాధ్యతలు కానీ, ఇవన్నీ కూడా మనం చూసాం. 14, 15 అధ్యాయాల్లో మరికొన్ని విషయాలు, వీరు జీవించాల్సినటువంటి కొన్ని నియమాలతో కూడినటువంటివి, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఏది రోజు మంచిది, ఏది రోజు కాదు, ఇవన్నీ సెకండరీ వాటి కొరకు మీరు ప్రయాసపడకండి, ఏది ప్రాముఖ్యమో దాని కొరకే మీరు ప్రయాసపడండి అన్నట్లుగా చెప్తూ, మరి ఒక విశ్వాసికి మరి దేవుని యొక్క మొదటి ప్రాధాన్యత, మరి అతడు దేవునితో సరైన రిలేషన్, అదే ప్రాముఖ్యమైన దాని కొరకే ప్రయాసపడండి అని చెప్తూ, ఇతని కార్యాచరణ ముందు రోజుల్లో నేను మిమ్మల్ని సందర్శించడానికి ఇష్టపడుతున్నాను, మీతో కలిసి ఉండడానికి ఇష్టపడుతున్నాను, అయితే యెరూషలేములో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, వాటి కోసం ప్రార్థించండి విజ్ఞాపన చేస్తూ ఈ పత్రికను ముగిస్తూ ఉన్నాడు. కొన్ని మాటలు 16వ అధ్యాయంలో కూడా మరి వచ్చి వారు నేర్చుకున్న తర్వాత ఈ భాగము, ఈ పత్రిక ముగింపబడుతుంది. చిన్న ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ముగించుకుందాం. పరిశుద్ధుడు, మమ్మల్నిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, అపోస్తుడైన పౌలు ద్వారా రోమా పత్రికను రచించడానికి మీరు కలిగిన ఆ ఉద్దేశం కొరకు మీకు స్తోత్రాలు. ఈ అధ్యాయము ఈ పత్రిక సువార్త గురించినటువంటి విషయాలు అనేకమైనవి మేము నేర్చుకుని ఉన్నాం. క్రీస్తు యేసు దావీదు కుమారుడుగా ఈ లోకమున ఉద్భవించి తిరిగి లేచుట బట్టి పరిశుద్ధాత్మ వలన దేవుని కుమారుడిగా ప్రభావంతో నిరూపింపబడినటువంటి స్థితిని మేము జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాం. ఈ క్రీస్తుని గురించినటువంటి ఈ సువార్త రక్షించడానికి అది దేవుని శక్తి అయి ఉన్నదని మేము నేర్చుకుని ఉన్నాం. దీని యందు విశ్వసించేటువంటి వాడు చనిపోయినను తిరిగి మరలా బతుకుతాడని, నీతిమంతుడు విశ్వాసం మూలంగా జీవిస్తాడనే మాట ద్వారా దీని యందు విశ్వసించిన వాడు నిత్యము బ్రతుకుతాడనేటువంటి నిరీక్షణ మాలో కలుగు చేస్తూ ఉన్నారు. అయా, మేము మా క్రియల ద్వారా రక్షింపబడలేము, కానీ క్రీస్తు యేసునందు విశ్వాసము మూలముగా మేము రక్షింపబడతామని మీరు మాకు తెలియపరిచారు. అందుకై స్తోత్రాలు. అనేక సంఘటనలు ఈ పత్రిక ద్వారా మేము నేర్చుకోవడానికి కృపను అనుగ్రహించారు. మీకు వందనాలు అయా. ఈ సంఘటనలన్నీ కూడా మా హృదయాల్లో మరి నానా తండ్రి మరి ముద్రించుకున్నటువంటి వారమై, నానా తండ్రి కల్పితమైనటువంటి బోధలు నానా ఈ లోకంలో ఎదురైనప్పుడు వాటికి మేము నానా ఏడవబడకుండానట్లుగా స్థిరమైనటువంటి పునాదిని నానా తండ్రి మేము కాపాడుకోవడానికి, దాని మీదే కట్టబడడానికి కూడా మీ కృపను మాకు అనుగ్రహించమని, విత్తబడిన ఈ వాక్యం మా వెనుకల్లో ఫలింపచేయమని, వాక్యానుసారంగా జీవించడానికి కృపను అనుగ్రహించమని
యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్.